అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాను. ముందుగా అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక మన హారర్ స్టోరీలకు వెళ్ళిపోదాం. ఈ హారర్ స్టోరీ శ్రీధర్ అనే ఐటీ ఎంప్లాయ్ లైఫ్ నుంచి మొదలవుతుంది. తను హైదరాబాద్ లో ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. తను ఉంటున్న ఇంటి ఓనర్ ఇల్లు షిఫ్ట్ అవ్వని చెప్పడంతో శ్రీధర్ వేరే అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ని మాట్లాడుకున్నాడు. అదే రోజు తన లగేజ్ ని సామాన్లు అన్నిటిని తీసుకొని శ్రీధర్ గౌతమ్ అపార్ట్మెంట్స్ కి చేరుకున్నాడు. ఆ అపార్ట్మెంట్ లోని తన ఫ్లాట్ చాలా బాగుంది. సామాన్లన్నీ సర్దేసుకున్నాక తన బాల్కనీలోకి వచ్చి చూస్తే తన ఇంటి ఎదురుగా ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటి బాల్కనీలో ఒక ముసలావిడ, తనకు ఒక 72-73 ఏళ్ళు ఉంటాయనుకుంటా. తను అలానే చూస్తుంది. శ్రీధర్కి ఏం అర్థం కాలేదు. తను నన్నే చూస్తుందా లేకపోతే ఇంకెటైనా చూస్తుందా అని కొంచెం సేపు అలానే చూశాడు. తను కళ్ళు తిప్పకుండా కన్ను రెప్ప వాల్చకుండా శ్రీధర్ని చూస్తూ ఉంది. శ్రీధర్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయం తన జాబ్కు వెళ్ళిపోయాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా చాలా కష్టపడి తన ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయింది. నైట్ అరౌండ్ 8:39 అయింది అనుకుంటా. తను గేట్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తనకు ఒక విచిత్రమైన సౌండ్ రావడం వినిపించింది. అది ఎదురుగా ఉన్న ఇంట్లోంచి వస్తుంది. ఎవరో గోడ మీద అని కొట్టిన శబ్దం వస్తుంది. శ్రీధర్ దాన్ని కొద్దిసేపు గమనించాడు. తర్వాత తను కూడా సేమ్ అలాంటి శబ్దాన్ని తన ఇంటి డోర్ మీద చేశాడు. ఆ శబ్దం తను చేసిన తర్వాత ఆ ఇంట్లోంచి ఆ శబ్దం రావడం ఆగిపోయింది. ఇక డౌట్ రావచ్చు, ఆ శబ్దం ఏ ఇంట్లోంచి వచ్చిందా అని. ఆ ఇంట్లోంచి వచ్చింది ఎవరైతే ముసలావిడ బాల్కనీలో కూర్చొని శ్రీధర్ ఇంటి వైపే చూస్తూ ఉంది అని నేను చెప్పాను. ఆ ఇంట్లోంచి వస్తుంది. తర్వాత రోజు శ్రీధర్ ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి ఆ ఎదురింట్లో ఉన్న ముసలావిడ గురించి అడిగాడు. దానికి ఆ వాచ్మెన్, ఇది మీరు వింటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఆ ఇంట్లో ఉన్న ఆవిడ పేరు లక్ష్మి అని. ఆమె 6 నెలల క్రితమే చనిపోయిందని ఆ వాచ్మెన్ శ్రీధర్తో చెప్తాడు. ఆ మాటలు విన్న శ్రీధర్కి అసలేం అర్థం కాలేదు. తను ఇన్నాళ్ళు చూసింది ఎవరిని అనే డౌట్ తనలో మెదులుతూ ఉంది. ఆ మాటను తను జీర్ణించుకోలేకపోయాడు. అలానే నడుచుకుంటూ తన ఫ్లాట్ లోకి వెళ్ళిపోయాడు. ఆ వాచ్మెన్ ఆ సంగతి చెప్పిన తర్వాత నుంచి తనకు ఆ ఇంట్లో నిద్ర పట్టడం ఆగిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ బాల్కనీలో ఆ ముసలావిడ కూర్చున్నట్టు తనని చూస్తున్నట్టు అనిపించేది. కొన్నిసార్లు తన ఫ్లాట్ లోనే ఎవరో నడుస్తున్నట్టు, చప్పుడు చేస్తున్నట్టు, ఇంటి మూలలో ఎవరో నల్లని రూపం నించుని ఉన్నట్టు, తనని గమనిస్తున్నట్టు శ్రీధర్ కనిపించేది. శ్రీధర్కి ఆ ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. అలానే ఒక రోజు రాత్రి సమయం 11:15 అలాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు తనకి ఒక భయంకరమైన శబ్దం ఆ ఎదురింట్లోంచి వినిపించింది. ఆ
శబ్దాన్ని విన్న తర్వాత శ్రీధర్ ఈరోజు ఎలాగైనా సరే ఆ ఇంట్లో ఏం జరుగుతున్న విషయాన్ని తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. గుండెల్లో భయంగానే ఉన్నా తన ధైర్యానంతా కూడగట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ శ్రీధర్ ఆ ఇంటి దగ్గరకు వెళ్ళాడు. తలుపు జారుగా తెరిచి ఉంది. ఆ ఇల్లు చాలా విచిత్రంగా ఉంది. శ్రీధర్ అడుగులు వేస్తూ ఇంట్లోకి వెళ్ళాడు. ఇల్లు చాలా పాత పడిపోయి ఉంది. సాలీడులు గూడులు కట్టేసున్నాయి. సోఫాలు చిరిగిపోయి మంచం మీద దుప్పట్లు చిందర వందరగా, టేబుల్ల మీద బీపీ టాబ్లెట్లు, ఆస్తమా మిషన్ ఉన్నాయి. తను ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వెచ్చగా ఉన్న రూమ్ కొద్దిసేపటి సమయంలోనే చాలా చల్లబడిపోయింది. వెన్నులో ఒలుకు పుట్టించేంత చాలే ఒక నిశ్శబ్ద వాతావరణం ఆ ఇల్లు మొత్తం కమ్ముకుంది. అలా ఇల్లు మొత్తం చుట్టూ చూస్తున్న శ్రీధర్కి చిన్నగా ఏవో ఏడుపు శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. ఈ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని ఆ గోడ మూల వైపు చూస్తే ఆ భయంకరమైన లక్ష్మి అనే ముసలావిడ ఆత్మని శ్రీధర్ ఆ మూలను చూసిన తర్వాత ఎంతో భయంతో అక్కడి నుంచి పరుగు తీయడం మొదలుపెట్టాడు. తన గుండాగినంత పనైంది. ఆ ఇంట్లో మొదలుపెట్టిన పరుగు తన ఫ్లాట్ లోకి వెళ్లేంత వరకు తను ఆపలేదు. తన బెడ్ మీద పడుకొని దుప్పటి కప్పుకొని ఆ రోజు రాత్రి మొత్తం శ్రీ ఆంజనేయ జపం చేశాడు శ్రీధర్. తర్వాత రోజు శ్రీధర్ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోవాలనే డెసిషన్ తీసుకొని సామాన్లు సర్దుతున్నాడు. అదే సమయంలో తన మంచం కింద తనకి ఒక పాత న్యూస్ పేపర్ కనిపించింది. గెస్ వాట్? ఆ న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ఏంటో తెలుసా? హైదరాబాద్ లోని లక్ష్మి అనే వృద్ధురాలు మృతి, పొరుగు వార్ల నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందన్న పోలీసులు. ఇదే అక్కడ రాసింది. ఇంకా మనం డీప్ డౌన్ గా లక్ష్మి అనే మనిషి గురించి కొంచెం జూమిన్ చేసి డబల్ ట్యాప్ చేసి చూస్తే తన భర్త చనిపోయిన తర్వాత లక్ష్మి నాని చాలా ఒంటరితనానికి గురైంది. ఎంతో మంది తన వల్ల లాభపడిన వాళ్ళు ఉన్నారు, కానీ తన చివరి రోజుల్లో తనని పట్టించుకున్న వాళ్ళు కానీ తనకి సహాయపడిన వాళ్ళు కానీ ఒక్కరు కూడా లేరు. అదే దిగులుతో అదే బాధతో ఒకరోజు అదే ఇంట్లో ఆమె 73 సంవత్సరాలకి మరణించింది. మరణించిన తర్వాత ఆమె అదే ఇంట్లో ఆత్మ చంచలంగా ఉంది అని ఆ చుట్టుపక్కల వాళ్ళు ప్రగాఢంగా నమ్ముతున్నారు. ఆ ఏరియా వాచ్మెన్ తో సహా. ఆ ఏరియాకు కొత్తగా వచ్చిన శ్రీధర్కి ఇవన్నీ ఇప్పుడిప్పుడే తెలిసాయి. ఇక్కడతో ఈ హారర్ స్టోరీ ఎండ్కి వచ్చేసింది. ఈ హారర్ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఆమె చూస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా హారర్, మిస్టీరియస్ అండ్ క్రైమ్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి బూస్ట్ అండ్ మోటివేషన్లా ఉంటుంది. సీ యూ సూన్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.